హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. వీటిని మనం ఈవినింగ్ టైంలో కూడా చక్కగా చేసుకొని తినేయచ్చు. బయట నుండి సూపర్ క్రిస్పీగా, లోపలి నుండి సాఫ్ట్గా ఎంత బాగుంటాయో. అలా తింటూనే ఉండాలనిపించేంత టేస్టీ రెసిపీ. అలానే వీటిని చేయడానికి ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుంది. మరి ఆలస్యం చేయకుండా వీటిని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా ప్యాన్లోకి 1.5 కప్పు వాటర్ని తీసుకుందాం. ఇందులోనే టేస్ట్కి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ వాముని వేసి ఒకసారి మిక్స్ చేద్దాం. క్రిస్పీగా రావడానికి 2 స్పూన్ల ఆయిల్ని కూడా యాడ్ చేద్దాం. వాటర్ ఇలా మరగడం స్టార్ట్ అయ్యాక 1 కప్పు బియ్యం పిండిని, అలాగే 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వను వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఈ రెసిపీ కోసం పిండి అంతా కూడా ఇలా పిండి ముద్దలా వచ్చాక గ్యాస్ ఆఫ్ చేయండి. పిండి చల్లారేలోపు వేరొక బౌల్లోకి 2 ఉడికించిన పొటాటోలను ఇలా గ్రేట్ చేసి తీసుకుందాం. ఇలా గ్రేట్ చేయడం వలన ఆలు అనేది పిండిలో బాగా కలిసిపోతుంది. అదే మనం చేతితో మ్యాష్ చేస్తే అక్కడక్కడ ఆలు ముద్దలు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా ఆలు మొత్తాన్ని గ్రేటర్తో తురిమి తీసుకున్నాక ఇందులోనే ఉడికించిన బియ్యం పిండిని తీసుకుందాం. కొద్దిగా కొత్తిమీర ఆకు వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా చక్కగా అంతా కూడా బాగా మిక్స్ చేశాక ఒక స్టీల్ ప్లేట్ని తీసుకోండి. ఇందులో కొంచెం ఆయిల్ని వేసి స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు కలిపిన పిండి ముద్దను తీసుకొని సమానంగా స్ప్రెడ్ చేయండి. ఇలా సమానంగా స్ప్రెడ్ చేశాక పైనుండి కొన్ని నువ్వులను వేసి గార్నిష్ చేసుకుందాం. మీరు కావాలంటే పిండిలోనే వేసి కలపచ్చు. ఇలా అంతా కూడా స్ప్రెడ్ చేశాక ఫ్రీజర్లో ఒక 10-15 నిమిషాలు పెట్టేసుకుందాం. 10 నిమిషాల తర్వాత ఫ్రిడ్జ్ నుండి తీసి చూస్తే చూడండి, పిండి అనేది బాగా సెట్ అయింది. ఇప్పుడు మనం పీసెస్లా కట్ చేసుకుందాం. ఇలా ఫ్రీజర్లో ఒక 10 నిమిషాలు పెట్టి తీయడం వలన పీసెస్లా బాగా కట్ చేయొచ్చు. చూడండి, పీసెస్లా ఎంత బాగా వస్తున్నాయో. ఇప్పుడు వీటిని ఫ్రై చేద్దాం. ఇక్కడ నేను షాలో ఫ్రై చేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకుని వేడి చేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్కటి నిదానంగా పెట్టండి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. 3-4 నిమిషాల తర్వాత మరో పక్కకి టర్న్ చేయండి. మరో పక్కన కూడా 3-4 నిమిషాలు ఫ్రై చేయాలి. మీరు కావాలంటే వీటిని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇలా 2 పక్కలు కూడా బాగా ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చాక ప్యాన్ నుండి తీసేసుకుందాం. ఇలాగే మిగతా అన్నిటినీ కూడా ఫ్రై చేసి తీసుకుందాం. అంతే, సూపర్ టేస్టీగా మన రైస్ వడ రెడీ. ఇవి బయట నుండి క్రిస్పీగా, లోపలి నుండి సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని వేడివేడిగా అలా డైరెక్ట్గానే తినేయచ్చు, లేదా టమాటా సాస్తో తిన్నా చాలా బాగుంటాయి. ఏంటి ఫ్రెండ్స్, మీకు నచ్చిందా ఈ రెసిపీ? అయితే ఒక లైక్ చేయండి. అలానే ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కామెంట్ చేసి చెప్పగలరు. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.